వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావుపై వచ్చిన అభియోగాలను ఖండిస్తూ ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ముందస్తుగా వారి నివాసంలో జమ్మికుంట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన స్టేజ్ తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా ఫార్ములా ఈ కార్ రేసులో భాగంగా అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు మరి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో కూడా తెలంగాణను ఒక ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చిన తరుణంలో ఈరోజు 50 కోట్లు మిస్యూజ్ అయింది. అది పద్ధతిగా జరగలేదని ఈరోజు విచారణకు మనం నిలవడం జరిగింది. 6వ తారీఖు విచారణకు పోవడం విషయంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే, నేను కూడా మా అడ్వకేట్ ద్వారా వస్తాం, ఎందుకంటే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. మొన్న నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కూడా విచారణకు పిలిచి అక్కడ లేనిపోని అన్ని ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారని పోలీసు నిర్బంధంలో ఒప్పించి ఈరోజు 1 మంత్ కూడా బెయిల్ ఇవ్వకుండా ఒక తండాలో పేదవాళ్లకు మరొక కంపెనీ ఇస్తే అక్కడ మంచి పచ్చటి పొలాలతో మంటున్న ఆ పొలాలను ఇవి పొలాలు కావు, ఈ గుడ్లు పెట్టే మన చెట్ల వల్ల అంటే పనికిరాని భూములను చూపించడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే గారు భయపడకుండా నెలలో కూడా జైలు ఉంటే నాకు బెయిల్ రాకుండా వస్తే నా రైతులకు బెయిల్ అవ్వాలని కూడా ఆయన కొట్లాడే ఫస్ట్ నాకు రైతులకు తీయండి, తర్వాత నాకు తీయండి అని అనడం జరిగింది. కేటీఆర్ గారు ఈరోజు కూడా ఆడేది ఏంటంటే, మీ విచారణ ఈడీ విచారణ రావడం వల్ల మీకు మా అడ్వకేట్ ద్వారా రావడం వల్ల మీకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే అక్కడ మీరు పోలీసు కూడా వ్యవస్థ ఎట్లా ఉన్నారు, ఒక జైలు వ్యవస్థలో ఉన్నది. ప్రభుత్వాలు మారుతాయి, పోలీసు యంత్రాంగం కూడా మరి వాళ్ళు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. ప్రభుత్వాలు మారిన కొద్ది వ్యక్తులుగా ఆనాడు మరి కేసీఆర్ గారు ఏనాడు ఎక్కడ కూడా ఎట్లాంటి హింస జరగకుండా కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణలో మంచి వాతావరణం తీసుకొని రావడం జరిగింది. నువ్వేమో రేరా గీరా తీసుకొచ్చి హైదరాబాద్తో భయభ్రాంతులు తీసుకుపోయి కొత్త కొత్త కంపెనీలు కూడా రాకుండా చేస్తున్న దుర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ అరెస్టులతో ఏం సాధించలేవు, నీకు తెలంగాణ అభివృద్ధి వైపు తీసుకుపో. నువ్వు ఏవైతే ప్రజలకు 6 గ్యారెంటీలు కాదు కదా, నువ్వు 424 గ్యారెంటీలు ఇచ్చి నువ్వు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఈరోజు కుర్చీ మీద కూర్చున్నావు. కేటీఆర్ ఏమంటుండ్రు, నువ్వు రైతు బంధు ఇస్తున్నావు కదా, 10,000 కాదు మేము 15,000 ఇస్తా ఉన్నావు, నువ్వు మొన్న ఏమంటున్నావు అంటే 12,000 ఇస్తా అంటారు. అంటే ఎవరికి 420 వ్యవస్థ ఉన్నది, నువ్వు ఎన్నో హామీలు ఇచ్చినావు. ఇవాళ రైతు కనీసం చనిపోతే కూడా పరిస్థితి 5 లక్షలు 11 రోజుల లోపు వచ్చేది, ఇలా 5 లక్షలు రాకుండా చేసినావు. రైతు పెట్టుబడి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు, రైతుల పండించిన పంటను కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నావు. ఇవాళ నువ్వు బస్సులో ఏ పరిస్థితి అయితే నీకు కూడా తెలుసు. మరి ఇవాళ కేటీఆర్ అని అరెస్ట్ చేసిన మంత్రి ఈ రోజు కేటీఆర్ కూడా ఏమంటున్నా అంటే, నువ్వు జైలు పెట్టినా ఏడబెట్టినా నువ్వు ఏదైతే ఏ గ్యారెంటీలు ఇచ్చి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి కూర్చున్నావో ఆ గ్యారెంటీలు ఇచ్చేదాకా మేము వదలమని చెప్తా ఉన్నాడు. నువ్వు దానికి భయపడి ప్రజలు ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు నువ్వు ఇవ్వలేవు కాబట్టి నువ్వు అక్కడ ఒక దద్దమాలకు ఏర్పడుతున్నావు. మా కేటీఆర్ అనునిత్యం కూడా అడుగుతుండు, ప్రజల వైపు ఉంటుండు. ఈ రోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే దీన్ని ప్రజలు అటు మార్చాలని చూస్తున్నావు. నువ్వు ప్రజల నుంచి మార్చినా నేను ప్రజల చేత నీకు కూడా తప్పదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మంచి పాలనలో నువ్వు కూడా మంచి పాలన అయ్యి నువ్వు మంచి పేరు తెచ్చుకొని తెలంగాణలో ఈ అరెస్టులు నువ్వు హైడ్రా తీసుకొచ్చి ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నావు. మాకు కూడా ఈ రోజు హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము కూడా కొత్త కాదు ఈ హౌస్ అరెస్టులు. మేము తెలంగాణ విషయంలో రైతులు కూడా ఎన్నో కేసులు కూడా అనుభవించినాం. మా కేసులు కొత్త ఏం కాదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మా కేటీఆర్ గారు మళ్ళీ ఆ కేసులో ఎందుకంటే ఈ రోజు అధికారులను అప్రూవల్గా మార్చే విధంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు కేబినెట్ ఒక మంత్రి గారు నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కింద ఉన్న ఐఏఎస్ మరి వాళ్ళు చేసుకుని మరి వాళ్ళు ఏం పని చేస్తారు?
మరి ఆ ఫైల్ ఒక పద్ధతిగా పంపలేని పరిస్థితిలో మరి ఉన్నారా చెప్పండి. ఇవాళ అప్రూవల్ మారిన అధికారులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి మీరు కూడా రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా మరి అప్పుడు క్యాబినెట్ లేకుండా మరి ఎన్నో తీర్మానాలు ఉంటాయి, అత్యవసర తీర్మానాలు ఉంటాయి, అప్పుడు కూడా మీరు ఇదే పరిస్థితి కూడా మరి చేయాల్సి వస్తే మీకు కూడా ఇబ్బందులు అయితే అది కూడా ఒకసారి అధికారులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదైనా కూడా నిజాన్ని నిర్ధారంగా చెప్పాలి తప్ప ఇలా ప్రభుత్వాలు మారంగానే అప్రూవల్ మారాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా మేము తెలియజేస్తాను. ఈయనేమో పరిపాలన రాసుకొని రాలేదు. నేను ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది, ఇప్పుడు చేసింది ఏం లేదు. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మళ్ళీ 4 ఏళ్లలో కూడా మా కేసీఆర్ రాబోతా ఉన్నారు. అప్పుడు మీ సందర్భం కూడా ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులు ఉండేది. బిడ్డ ఖబర్దారు.